ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి పని చేయడం ద్వారా, లేదా ఉత్తముడైన దేవుణ్ణి వెంబడించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం ద్వారా నీవు కూడా నీవున్న పరిధిలో, నీవున్న పరిస్థితుల్లో సవాళ్ళను ఎదుర్కొంటున్నావా? గడ్డు సమస్యలు ఎదుర్కొంటున్నావా? నీ కుటుంబ సభ్యులే నీకు విరోధులుగా మారి నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో కావచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్న గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, మరొక చోట నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి కొన్ని ప్రతిఘటనలు ఎదురవుతున్నాయా? మనుషులందరూ నిన్ను చూసి అపహసిస్తున్నారా? నీ మీద నిందలు వేస్తున్నారా? అపహాస్యంగా మాట్లాడుతున్నారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నీకు మేలు కలిగినట్లుగా నిన్ను బలపరుచు దేవుడు నేనే. ఆ పర్టికులర్ సమయంలో నువ్వు కృంగిపోవడానికి లేదు, నువ్వు అధైర్యపడడానికి లేదు. నీ దేవుడు నిన్ను బలపరుచువాడాయి. ఆ కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు గట్టిగా ఎందుకు నిలబడ్డారో తెలుసా? దేవుడు వారిని బలపరిచాడు.